హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో ఏసీబీ ఎక్కడ రైడ్ చేసినా కూడా కోట్లు బయటపడుతున్నాయి. అయితే రీసెంట్గా ఒక చోట రైడ్ చేస్తే బంగారం కుప్పల్లో బయటపడినట్టు తెలుస్తోంది. సో ఎక్కడ దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇది నిజమేనా? ఏసీబీ రైడ్స్ చేస్తే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఏ ఉద్యోగం మీద చేసినా ఆ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వెంకట సూర్య కళ ఈవిడ ఆస్తులు చూస్తే కనుక కళ్ళు బయలు గమ్మే పరిస్థితి ఏసీబీ అధికారులకి. ఏంటంటే 27 చోట్ల ఆవిడ స్థిరాస్తులు ఉన్నాయంట. ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, వ్యవసాయ భూములు కానీ, ఆమె పేరు పైన, ఆమె సంబంధికుల పేరు పైన ఉన్నటువంటి ఆస్తులు ఇవి. 2 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట. మిగతా అన్ని స్థిరాస్తులు, చరాస్తులు, 2 కార్లు. అలాగే వీటితో పాటు విలాసవంతమైనటువంటి వస్తువులు. ఒక జనరల్ మేనేజర్కి ఎంత శాలరీ ఉంటుంది? మహా ఉంటే 1 లక్ష ఉంటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? అంటే ఎవరి మీద ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర కోట్లు దొరుకుతున్నాయని అంటే, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో నేను ఉద్యోగులకు సంబంధించినటువంటి అవినీతి గురించి ప్రస్తావించాను. కొంతమంది గురించే నేను ప్రస్తావించాను. ఎందుకంటే ఎవరైతే అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే మనం ప్రస్తావించాలి. నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవించాలి, వాళ్ళకి దండం పెట్టాలి. ఇవాళకి కూడా మంచి వాళ్ళు ఉన్నారు, నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం అనడానికి అర్హత లేదు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మనం వీడియోలు చేయాలి. అటు పొలిటీషియన్స్ గురించి కానీ, లేదా ఇటు అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల గురించి కానీ ఖచ్చితంగా మనం వీడియోలు చేయాల్సిందే. జర్నలిజంలో మనం చేయాల్సిన బాధ్యత కూడా అదే. ప్రజల్ని, సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది. కాబట్టి ఈ అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటాడి వీడియోల రూపంలో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థల దృష్టికి వెళ్ళేలాగా మనం పనిచేయాల్సిందే. అందులో భాగంగా ఇప్పుడు ఏసీబీ కూడా రెస్పాండ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ చాలా సీరియస్గానే రెస్పాండ్ అయింది. అయితే ఇక్కడ పబ్లిక్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతారో వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు ఒక నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి పలానా అతను డబ్బులు అడుగుతున్నారు, పలానా ఎంప్లాయీ డబ్బులు అడుగుతున్నారు అని చెప్తే ఏసీబీ వాళ్ళు వెంటనే రైడ్ చేసి ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయటం, లేదంటే ఆ ఉద్యోగిని అరెస్ట్ చేయటం ఏదో ఒకటి జరుగుతుంది. మీరు ఎవరికి వాళ్ళే మాకెందుకులా అని చెప్పేసి, మా పని అవుతుంది కదా, ఒక 100 రూపాయలు ఇస్తా అని చెప్పి మీరు ఇచ్చుకుంటూ పోతే ఆ 100 కాస్త 1000 అవుతుంది, 1000 కాస్త 10,000 అవుతుంది, 10,000 కాస్త 1,00,000 అవుతుంది, 1,00,000 కాస్త కోట్లు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 25 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీని మనం చూసాం. సో కాబట్టి ఈ అవినీతి అనేదానికి అంతము లేదు, పరిధి లేదు. దీన్ని కనుక అడ్డుకోకపోతే క్యాన్సర్ లాగా, భస్మాసుర అస్త్రం లాగా మన మీద చేయి పెట్టేసి మనల్ని క్లోజ్ చేసేస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఇమీడియట్గా ఈ ఫోన్కి ఫోన్ చేయండి. ఏ ఫోన్ అది? అవేనంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఇది. అలాగే సెల్ నెంబరు 9440440057. నేను మళ్ళీ చెప్తాను, 9440440057. ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 1064 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ 2 నెంబర్లో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకు సంబంధించి సమాచారాన్ని ఏసీబీ చేరవేస్తే వాళ్ళ తాట తీస్తారు. ఈ మేరకు ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారు ఈ నెంబర్లను విడుదల చేశారు. సో ఏసీబీ యాక్టివ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. కరప్షన్ హద్దు దాటిపోయింది, హద్దు మీరింది. దాన్ని హద్దులో పెట్టకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే పాలకులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మధ్యకి వెళ్తారు, అధికారులు వెళ్ళరు. అధికారులకు అవసరం లేదు. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అంటే ఇక వాళ్ళ జీవితం మొత్తం పని చేసినా చేయకపోయినా, క్వాలిటీ వర్క్ ఉన్నా లేకపోయినా నెల జీతం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఉండవు,
వాళ్ళ ఎఫిషియన్సీ ప్రకారం పనిచేస్తున్నారా లేదనేటువంటి టెస్ట్లు ఏమి ఉండవు. అందుకే అమెరికాలో డోజ్ అనేటువంటిది పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే దాన్ని పెట్టి ఎఫిషియన్సీ లేనటువంటి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ ఏంటి అలాంటి పరిస్థితి లేదు. ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇక జీవితాంతం సెటిల్ అయిపోయినట్టే. పని చేయకపోయినా కానీ, సామర్థ్యం లేకపోయినా కానీ, టాలెంట్ లేకపోయినా కానీ ఎలాగోలా బతికేయచ్చు. అందుకే ఇవాళ ప్యూన్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తే కేరళలో కానీ లేదా తమిళనాడులో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు వస్తున్నారంట. దానికి కారణం ఏంటి అంటే ప్యూన్ ఉద్యోగం అయినా ప్రభుత్వ ఉద్యోగం అయితే కనుక చేసినా చేయకపోయినా మన జీతం నెల నెల టెన్షన్గా పడిపోతుంది, బెనిఫిట్స్ వస్తాయి, రక్షణ ఉంటుంది, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళు యాక్చువల్గా ప్రజాసేవకు అంకితం అయిపోవాలి, సమాజానికి అంకితం అయిపోవాలి. కానీ ఆ భావం లేదు వాళ్ళలో. అవినీతి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి డిమాండ్ తగ్గాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గాలంటే ఏసీబీ వాళ్ళు కనుక రైడ్స్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు ఏసీబీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ. ఏసీబీ దగ్గర మొత్తం ఏ ఎంప్లాయీ ఏంటి అనేది మొత్తం లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరో ఫోన్ చేసి చెప్పవసరం, అసలు వాళ్ళకే ఉంటుంది లిస్టు. ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీస్ ఒక 8 లక్షల మంది ఉన్నారనుకుందాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళల్లో ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు టీచర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమి కరప్షన్ చేయాల్సినటువంటి పరిస్థితులు రావు, కరప్షన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండవు టీచర్స్కి. అలాగే కండక్టర్స్ ఉంటారు, ఈ బస్ కండక్టర్స్, వాళ్ళకి కూడా ఎవరు కరప్షన్ ఎవరు ఇస్తారు, లంచం ఎవరు ఇస్తారు వాళ్ళకి, ఎవరు. సో ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు పోగా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్, తర్వాత టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హైయెస్ట్ ఇది రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అంటే ప్రజలతోటి డైరెక్ట్గా లింకప్ అయి ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ లింకప్ అయినటువంటి వాళ్ళని కనుక కట్టడి చేయగలిగితే ఏసీబీ వాళ్ళు కరప్షన్ ఉండదు, తగ్గిపోతుంది. అట్లీస్ట్ అసలు లేకుండా చేయటం అనేది ఎవరి వల్ల కాదు, బట్ తగ్గిపోతుంది. సార్, ఓ విధంగా అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ కొన్ని దేశాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు అమెరికా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసేస్తుంది, వైట్ ఎలిఫెంట్లుగా మారారని. తీసేయాల్సిన పరిస్థితి వస్తే తీసేయాలి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు అనుకోండి, రేపు రాబోయే రోజుల్లో నెల జీతాలు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెల 1వ తారీఖు జీతాలు రాలేదని వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అడిగిన వాళ్ళేగా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టయితే ఇలా జీతాలు ఉన్నాయని అసలు? సార్, ప్రజాధనం అంతా సగానికి సగం వాళ్ళకే వెళ్ళిపోతుంది. సగం కాదు, 99%. 99% జీతాలు, పెన్షన్స్, వడ్డీలకి సరిపోతుంది. 99%. సార్, వీటిలో కొంతమందికి కొన్ని కరప్షన్స్ కూడా ఈ చాలక మీరు 1 లక్ష ఇచ్చినా కరప్షన్ చేస్తారు, 2 లక్షలు ఇచ్చినా కరప్షన్ చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు కరప్షన్. వాళ్ళకేం సంతృప్తి అనేది ఉండదు. ఈ కరప్షన్ చేసేటువంటి వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. ఒక వ్యభిచారం ఉందనుకోండి, ఆ వ్యభిచారి ఒకరి దగ్గర పొనుకుంటే సంతృప్తి చెందదు, రోజుకు 10 మంది దగ్గర పొనుకుంటేనే వ్యభిచారి సంతృప్తి చెందుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక జర్నలిస్ట్గా నాకు ఎలా తెలుసానంటే, గుంటూరులో నేను పనిచేసేటప్పుడు ఒక ఎస్పీ, పూర్ణచంద్ర గారు అని ఎస్పీ ఉండేవాళ్ళు. ఆయన అక్కడ నరసరావుపేట, చిలుకలూరుపేట అనేటువంటివి ఉన్నాయి. అక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ నడుస్తుంటుంది. వాళ్ళకి అప్పుడు హెచ్ఐవి వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకి కొంత ఫండ్ ఇచ్చేసి, వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న పనులు వాళ్ళు చేసుకునేదానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి చెప్తే వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపిస్తే మీడియా వాళ్ళు కూడా పిలిపించి ఇలా మేము రీహాబిలిటేషన్ చేస్తున్నాం, అందరినీ హెచ్ఐవి పెరిగిపోతుంది కాబట్టి రీహాబిలిటేషన్ చేస్తున్నాం, వీళ్ళు వ్యభిచారం చేయకుండా అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ వ్యభిచారులందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అందరికీ ఎవరెవరు ఏం చేస్తాం అనుకున్నారు, కిరాణా కొట్టు పెట్టుకున్నారు, కిరాణా కొట్టిట ఆర్థిక సహాయం చేయించారు ప్రభుత్వం వైపు నుంచి. అందరూ వ్యభిచారం మానుకుంటారని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది రివ్యూ చేశారు ఎస్పీ. చేస్తే వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఆర్థిక సహాయాన్ని తీసేసుకున్నారు, ఆ షాపులు పెట్టారు, తీసేశారు, మళ్ళీ వ్యభిచారం మొదలుపెట్టారు. దాని మీద న్యూస్ వచ్చింది మళ్ళీ. అప్పుడు మళ్ళీ అందరిని పిలిచారు, ఎవరిని, ఈ వేశ్య వాటికి నిర్వాహకులందరినీ పిలిచారు. పిలిచి మీడియా వాళ్ళని కూడా పిలిచి మనం అప్పుడు రీహాబిలిటేషన్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడేమో వీళ్ళు రీహాబిలిటేషన్కి మాకు వద్దు అని అంటున్నారు, మాకు వద్దు, మా వృత్తే వ్యభిచారం, మేము వ్యభిచారం చేయాల్సిందే, రోజుకు 10 మందితో పొనుకుంటేనే మాకు సంతృప్తి, మా వృత్తే అది,
కాబట్టి మాకు మీరు ఎంత ఆర్థిక సహాయం చేసినా 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా మీరు చెప్పిన పని మేము చెయ్యం, మా పని మేము చేసుకుంటాం అని చెప్పి మీడియా ముందే చెప్పారు. మీడియా మేము కవర్ చేసాం అప్పుడు. ఓకే. సో కాబట్టి వ్యభిచారులు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ కరప్షన్ చేసేటువంటి వాళ్ళు కూడా కరప్షన్ మీరు జీతం ఎంత ఇచ్చినా మానుకోరు. వాళ్ళల్లో వాళ్ళు అవగాహన పెంచుకొని ఇది తప్పు, ఇది పాపము అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మనం ప్రమాణం చేసాము ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు కరప్షన్ చేయటం అనేది నేరము అని భావించినప్పుడే పోతుంది. కానీ వాళ్ళలో ఎంత ఏసీబీ కేసులు, ఎన్ని ఏసీబీ కేసులు పెట్టినా, ఏం చేసినా, జీతాలు పెంచినా, ఎంత సంతృప్తి చెందిన వాళ్ళని పరిచినా కానీ కరప్షన్ నుంచి పూర్తి స్థాయిలో మానుకోరు, కరప్షన్ అలవాటు పడ్డటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి మార్గం ఏంటంటే డిస్మిస్ చేయటమే. ఇప్పటివరకు సస్పెన్షన్, ఏసీబీ ట్రాప్ చేస్తే సస్పెండ్ చేస్తారు ఇమీడియట్గా. అట్ట కాదు, డిస్మిస్ అనేది ఉంటుంది కదా. శంకర్ ఆయన చేశారు కదా, శంకర్ని, సిఐ శంకర్. సో ఆయన్ని శంకర్రావు చేసినట్టు చేస్తే డిస్మిస్, వరుసగా ఒక 20 మందినో 30 మందినో డిస్మిస్ చేసేస్తే అప్పుడు కంట్రోల్లోకి వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.